యోగి వేమనార్యులు మహాయోగి. ఈ కలియుగంలో అంత గొప్ప యోగి వేరొకరు పుట్టరు. వేమన యోగి లాంటి యోగి పుట్టడు 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 పుట్టడు. నేను ఒక యోగత్వంలో ఉన్నాను కాబట్టి దాని రుచి నాకు తెలుసు. అంటే వేమన యోగి ఒక ఋషి. ఈనాడు రెడ్డి వంశంలో పుట్టిన వాళ్ళందరూ వేమన యోగి ఫోటో ఇంట్లో ఉండాలి. రెడ్డిలకు అందరికీ బాబుకు పెట్టుకోండి. ఎవ్వరు పెట్టుకుంటారు అసలు తెలియదు కూడా వాళ్ళకు. రెడ్డి వంశం అంతా కూడా ఆయనకు దాసులై ఉండాలి. ఇప్పుడు లేస్తాను అతను ముఖం చూసి బయటికి రావాలి. నడమంతలు వచ్చిన గురువులో ఫోటోలు పెట్టుకున్నారు పిచ్చి కాకపోతే. నడమంతలు నినమని వచ్చిన వాళ్ళు. ఆయన ఒక పెద్ద కారణ జన్ముడు. సర్వ ఉపనిషత్తుల సారం ఒక్కటే, తన్ను తాను తెలుసుకోవడం. అందరూ కలిసిమెలిసి జీవించాలి. గంగిగోవు పాలు గరిటెడైనను చాలు, కడివెడైననేమి కరము పాలు. భక్తి గలుగు కూడు పట్టెడైనను చాలు, విశ్వదాభిరామ వినురవేమా. ఏటట పెద్ద సమరం చెయ్యండ్రా. 2 మేకపోతలు బలివ్వండ్రా. ఒక్కేటికే తల తెగిపోవాలా. 2 ఏటి పడిందంటే అమ్మవారి కోపం వస్తుంది. అమ్మా శాంతించమ్మా, శాంతించమ్మా. ఏం పోలేరి, శాంతించావా? ఈ నోరు లేని మూగజీవాలను చంపినంత మాత్రాన మీరనుకున్న కోరికలన్నీ నెరవేరతాయా? ఇకనైనా మేల్కొనండి. నాయనలారా, కర్మ నిర్విఘ్నంగా జరిగింది. ఇకపోతే సంభావన తమలపాకుల్లో పెట్టి ఇవ్వండి. గోదానం, సువర్ణదానం. అన్ని దానాలు మేము ఇచ్చుకోలేం పంతులు గారు. మాకు మా నాన్న ఇచ్చి చచ్చింది ఏమీ లేదు. తల్లిదండ్రి మీద దయలేని పుత్రుడు పుట్టనేమి, వాడు గిట్టనేమి. తల్లిదండ్రులు బ్రతికి ఉన్నంత వరకు వాళ్లను నిరాదరించి, వాళ్ళు చచ్చిన తర్వాత వాళ్ల పేరు మీద ఇంత పెండం కాకులకు వేస్తే రుణం తీరిపోతుందా? తల్లినెరిగిన వాడికే దైవం అంటే ఏమిటో తెలుస్తుంది. మమ్మల్ని క్షమించండి స్వామి. చిలకా చిలకోయ్ చిలక. అబ్బబ్బబ్బబ్బా, ఏంటి ఇంటి ముందు గోలా? ఓ నువ్వా? ఎందుకొచ్చా? అందుకోసమేనండి. తెలియదేటి? చాలే సంబడం, ముందు సొమ్ముల్ది. సత్యప్రమాణకంగా చెప్తున్నానే, ఇల్లంతా ఎతికా, యాడ దొరకలా. రేపు మా ఆడదాన్ని ఎట్టాగొట్టం బకిలి రక్కొట్టి సొమ్ము తెచ్చిస్తాను. ఒకసారి లోపలికి రాయే. ఇంటి ఆలి విడిచి ఇలజారకాంతల వెంట తిరుగువారు వెర్రివారు. పంట చేను విడిచి పరిగెలేరిన ఎట్లు విశ్వద అభిరామ వినురవేమా. సోదరులారా, 16వ శతాబ్దానికి చెందిన యోగి వేమన అప్పట్లో మూఢనమ్మకాలతో, మూఢాచారాలతో అమాయకపు ప్రజలు ఇబ్బంది పెడుతున్నటువంటి తరుణంలో ప్రజల్లో తన పద్యాలతో చైతన్యపరిచి జీవిత సత్యాలను ఊరూరా తిరుగుతూ ప్రజలకు బోధిస్తున్నందుకే అతనిపై పడిన నిందే దిగంబరుడు. ఇప్పటి వలె సోషల్ మీడియా లేని ఆ పూర్వపు రోజుల్లో ఆ నోట ఈ నోట వచ్చిన మాటలతో కాలం గడిచేది. వేమన గారిపై ఎందరో పరిశోధనలు చేశారు.
ఎవ్వరు కూడా ఆయన్ను దిగంబరుడిగా పరిచయం చేయలేదు. అప్పటి ప్రజలను పట్టి పీడిస్తున్నటువంటి వ్యక్తులకు వేమన గారిపై ఈర్ష్య, ద్వేషం పెంచుకుని దిగంబరుడుగా తుర్ష ప్రచారం చేసుకుంటే వచ్చారు. వేమన గారు తన పద్యంలో ఇలా అన్నారు: పుట్టినప్పుడు బట్ట ఉండదు, చనిపోయినప్పుడు బట్ట ఉండదు, నడుమ బట్ట కట్టకపోతే నలుగురు నవ్వుతారు అని తన పద్యంలో చెప్పిన మాట మనం మరవకూడదు. 16వ శతాబ్దానికి చెందిన వేమన రాసిన పద్యాలు ఇప్పటికీ మనందరికీ అర్థమయ్యే రీతిలో ఉండడం అనేది కేవలం వేమన గారి పద్యాలకు మాత్రమే సాధ్యపడింది. వేమన గారి తత్వాన్ని ప్రజలకు అందించటమే తనకు మనము చేయవలసిన పూజా పద్ధతి. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా రెడ్డి సంక్షేమ సేవా సంఘం తరపున శ్రీ యోగి వేమన జయంతి శుభాకాంక్షలు.